హలో అండి. హాయ్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మన రెసిపీ కొత్తిమీర రైస్ అండి. పిల్లలకి లంచ్ బాక్స్కి బాగుంటుందండి టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఇలా కొత్తిమీర అంతా మంచిగా శుభ్రంగా ఏరి తర్వాత కడిగేసి పెట్టుకున్నానండి. ఇది మిక్సీ గిన్నెలో వేసేసుకుందాము. నేను ఇక్కడ ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను. కొంచెం పుదీనా కూడా తీసుకోవచ్చు ఇష్టం ఉంటే, కానీ నేను తీసుకోలేదు. తర్వాత ఇలా కొత్తిమీర అంతా వేసుకున్నాక ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి. ఇందులోనే ఇట్లా 4 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇలా ఒక 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. పిల్లలు కారం తినే తగ్గట్టు వేసుకోండి. ఆ తర్వాత ఇలా 2 స్పూన్ల సాల్ట్ కూడా వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నాను. అది కొంచెం వేడైనాక 2 స్పూన్ల ఆయిల్ వేసి అందులో కొంచెం పచ్చెనగపప్పు, ఆ తర్వాత కొంచెం మినపప్పు కూడా వేసుకోవాలండి. ఈ పప్పులు వేసుకోవడం వల్ల రైస్కి కూడా కొంచెం టేస్ట్ బాగుంటుంది, అందుకని వేసుకున్నాను. ఆ తర్వాత ఇలా 1 స్పూను ఆవాలు జీలకర్ర వేసుకొని వేగినాక 4 ఎండుమిర్చి కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలండి. తర్వాత ఇలా ఒక చిన్న క్యారెట్ ముక్కలు కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. ఒక ఆనియన్ని కూడా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత కొంచెం కల్లమాకు కూడా వేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత 1 స్పూను పసుపు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వీటన్నిటిని మంచిగా వేయించుకోవాలండి. అవి వేగిన తర్వాత ఇలా మనం ఇందాక రుబ్బి పెట్టుకున్న కొత్తిమీరది పేస్ట్ కూడా వేసేసుకోవాలి. చూడండి, అది కూడా మంచిగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలండి. మూత పెట్టుకోవాలండి కంపల్సరీ, లేకపోతే గ్రీన్ కలర్ అంతా వెళ్ళిపోతుంది అనమాట ఆవిరి పైన. ఒక మూత పెట్టి వేయించుకున్నామంటే గ్రీన్ కలర్ అట్లాగే ఉంటుందండి, బాగుంటుంది. లేదంటే గ్రీన్ కలర్ అంతా వెళ్ళిపోతుంది మూత పెట్టకపోతే. ఇలా మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ చూసుకోవాలండి. తర్వాత ఇది అన్నము నేను ముందే వండి పెట్టుకున్నానండి. రైస్ ఇలా చల్లగా కూడా అయిపోయింది, చూసారు కదా. తర్వాత ఇది మగ్గిపోయిందండి. ఒకసారి మూత తీసి కలుపుకుందాము. చూడండి, ఇలా గ్రీన్ కలర్ ఉంటుంది అనమాట. ఇలా మూత పెట్టి మగ్గించుకోవడం వల్ల ఆయిల్ కూడా సైడ్కి వెళ్ళింది కదండి. కొత్తిమీర మొత్తం కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో రైస్ వేసుకోవాలి. చూడండి, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుందండి. ఒక లైక్ వేయండి. చూసారు కదా, ఇలా రైస్ అంతా వేసుకొని ఆ తర్వాత రైస్కు తగ్గట్టు కొంచెం అంతా సాల్ట్ వేసుకుందామండి. ఎందుకంటే మనం పచ్చిమిర్చి కొత్తిమీర రుబ్బేటప్పుడు కూడా వేసుకున్నాం కదా, అందుకని చూసుకొని సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత ఇలా మొత్తం కలిపేసుకున్నాక ఇది జీలకర్ర ధనియాల పొడి అండి, కొంచెం టేస్ట్ బాగుంటుందని వేసాను. ఇలా అది కూడా మొత్తం కలుపుకొని కొద్దిసేపు మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఎందుకంటే కొత్తిమీర ఇవన్నీ కూడా రైస్కి పట్టాలి కదా, అందుకని కాసేపు మూత పెట్టి అలా మగ్గనిస్తే మంచిగా ఉంటుందండి. చూసారు కదా, కొత్తిమీర రైస్ రెడీ అండి. మీకు నచ్చితే ఒక లైక్ వేయండి. చూసారు కదా, రైస్ ఎంత గ్రీన్ కలర్లో బాగా కనిపిస్తుంది కదా, అందుకని మూత పెట్టి మగ్గించుకుంటే ఇలా గ్రీన్ కలర్ లాగా కనిపిస్తుందండి. చూడండి, పిల్లల లంచ్ బాక్స్కి చాలా బాగుంటుందండి టేస్ట్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్ చేయండి. చూసారు కదా ఎంత బాగుందో కొత్తిమీర రైస్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.